కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 20కి పైగా అంశాలు ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సోషల్ మీడియా కట్టడికి సంబంధించి భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. మరికొన్ని నిమిషాల్లోనే కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో ఈ రోజు దాదాపు 20 అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆమోదం పొందడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కార్మిక శాఖకు సంబంధించినటువంటి కొన్ని పనులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. దాంతో పాటుగా ఎస్పీవి అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఎస్పీవికి సంబంధించినటువంటి ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. మరోవైపు కుష్టి వ్యాధి పదం ఏదైతే ఉందో దాన్ని సవరణ కూడా చేస్తూ దాన్ని తొలగించడానికి కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు క్యాబ్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు 15,000 ఇద్దామని ఒక పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. దానికి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. దాంతో పాటుగా అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడం జరిగింది. అమరావతి రాజధానిగా ప్రకటించారు కాబట్టి ఎక్కడా కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి పనులకు బ్రేక్ ఎక్కడా పడకూడదు అనే ఉద్దేశంతో ఎస్పీవి ఏర్పాటు చేశారు. ఎస్పీవి ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 20 కీలకమైన అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర ఈరోజు కేబినెట్ వేయబోతుంది. మరికొన్ని నిమిషాల్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షుని ఈ కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ప్రధానంగా అమరావతి మీద అయితే చాలా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు 16వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులు, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉందో ఆ పనులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర. దాంతోపాటు కార్మిక శాఖకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు, వాటి ఫైల్స్ కి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి అన్ని ఫైళ్లు కూడా రెడీ చేశారు. వాటికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ భవనం కూడా ఓపెన్ చేయడానికి సిద్ధమైంది. సిఆర్డీఏ భవనంతో పాటు అనేక భవనాలతో పాటు శంకుస్థాపనలతో పాటు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సిఆర్డీఏ పరిధిలోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి అమరావతి డెవలప్ అవ్వాలి. సీడ్ యాక్సెస్ రోడ్డు చుట్టుపక్కలకు సంబంధించి అనేక కంపెనీలకి, అనేక సంస్థలకి ఈరోజు భూ కేటాయింపులకు సంబంధించి ఆమోద ముద్ర కేబినెట్ వేయబోతుంది. ఎందుకంటే అమరావతిని డెవలప్ చేయాలంటే కీలకమైన సంస్థలు, కంపెనీలు రావాలి. ఆ కంపెనీలు, సంస్థలు రావాలంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రయోజనం కలిగించాలి, ల్యాండ్ కేటాయింపులు జరగాలి. కాబట్టి దానికి ఈరోజు కేబినెట్ పెద్దపీట వేస్తుందనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఖచ్చితంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి. అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వివిధ కంపెనీలు రావడం ద్వారా ఉద్యోగ కల్పనతో పాటు అమరావతి డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈరోజు కేబినెట్ లో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వివిధ కంపెనీలకు సంబంధించి ఏదైతే ఆ కంపెనీల నుంచి ఆ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టి అమరావతిలో ఆ కంపెనీలు, సంస్థలు నెలకొల్పితే ఖచ్చితంగా ఒక పక్క ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి కంపెనీలకి ఈరోజు ల్యాండ్ కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ ల్యాండ్ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా అమరావతిలోనే ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి బ్యాంకులు కావచ్చు, వివిధ కీలకమైన సంస్థలు కావచ్చు, వారికి కూడా కొంత ల్యాండ్ కేటాయింపులు జరిగాయి. ఆ ల్యాండ్ కేటాయింపులకు సంబంధించినటువంటి ఆమోద ముద్ర ఈ రోజు కేబినెట్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా అమరావతి ఒక పక్క కీలకంగా తీసుకున్నారు. అమరావతి డెవలప్ చేయాలని. అమరావతి ఒక కన్ను అయితే పోలవరం మరొక కన్ను. పోలవరం ప్రాజెక్టును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయటం, కేంద్రం నుంచి సాధ్యమైనంత నిధుల్ని రాష్ట్రానికి తీసుకురావడం,
కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు, అటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల్ని అన్నింటినీ కలిపి అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు సిఆర్డీఏ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఎక్కడా కూడా వాటికి బ్రేక్ లేకుండా ముందుకు సాగాలని సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది. దానికోసం ఎస్పీవీని ఏర్పాటు చేశారు. ఎస్పీవీని కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు 16వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఆ పర్యటనకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తీసుకురావాలి, కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఎలాంటి ఫెసిలిటీస్ మనం కల్పించాలి, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి అమరావతికి వస్తే వాళ్ళకు కావాల్సినటువంటి ల్యాండ్ను సింగిల్ విండో సిస్టమ్ ద్వారా సాధ్యమైనంత త్వరగా ఎలాంటి అడ్డంకులు లేకుండా భూ కేటాయింపులు కానించి వాళ్ళకు కావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో ఆ అనుమతులన్నీ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. దాంతో పాటుగా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కేటాయింపులు జరిగాయి ఇప్పటి వరకు. వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయటం ద్వారా ఆ కంపెనీలకి ఒక భరోసా ఉంటుంది. అమరావతిలో మనకు కొంత ల్యాండ్ కేటాయించారు, ఖచ్చితంగా అక్కడ మనం పెట్టుబడులు పెట్టడం ద్వారా అమరావతిలో మన కంపెనీ డెవలప్ అవుతుంది. ఆ కంపెనీలు రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్యలు కూడా మనకు తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేబినెట్ లో దాని మీద ఈరోజు చాలా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా కేటాయించినటువంటి భూములకు సంబంధించి ఆయా కంపెనీలకు ఇచ్చారు కాబట్టి వాటన్నిటికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. వాటితో పాటు జలవనరుల శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. జలవనరుల శాఖకు సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులు ఏవైతే స్టార్ట్ అయ్యాయో ఆ పనులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఈ రోజు జరగబోతున్న కేబినెట్ కి సంబంధించినటువంటి తాజా సమాచారం. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.